అపాయానికి ఉపాయము ఎంత ముఖ్యమో ఉపాయానికి అపాయము లేకుండా జాగ్రత్త పడడము అంతే ముఖ్యము. ఉపాయంలో ఎలాంటి అపాయమున్నా తప్పించుకోవచ్చు. తెలివి, ఆలోచన, సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీరు త్రాగించవచ్చు. అలా సింహాన్ని చంపిన చిన్న కుందేలు కథ. సింహం మరియు కుందేలు. అరణ్యంలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. అన్నింటికీ రాజు సింహం. అది చాలా పౌరుషం గలది. తన పంతం చెల్లాలనే పట్టుదల కలది. పైపెచ్చు క్రూర స్వభావం ఉన్నది. అందుచేత అది ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగుతోంది. అది ఇష్టం వచ్చినట్లు వేటాడి జంతువుల్ని చంపి తినేది. జంతువుల శవాల్ని పోగులు పెట్టేది. ఆ సింహం వేటకు బయలుదేరితే జంతువులన్నీ ప్రాణరక్షణ కోసం పరుగు తీసేవి. సింహం ఇష్టం వచ్చినట్లు చంపడం వల్ల అన్నీ కలిసి ఆలోచించి రోజుకు ఒకరు చొప్పున ఆహారంగా వెళ్ళాలని తీర్మానించుకొని సింహానికి తెలియజేయగా సింహం అంగీకరించింది. కష్టపడకుండా నోటి దగ్గరికి ఆహారం రావటం వల్ల దానికి బాగానే ఉంది. జంతువులు తమ వంతు ప్రకారం ఆహారముగా వెళుతున్నాయి. చిన్న కుందేలు వంతు వచ్చింది. 3 సంవత్సరాలు నిండిన తనకి అప్పుడే ఆయుర్దాయము చెల్లిపోయిందని బాధపడింది. అయితే కుందేలు మిగతా జంతువుల వలెగాక తెలివిగలది, ఆలోచించగలిగింది. ఉపాయంతో అపాయము తప్పించుకోవాలని ఆలోచించసాగింది. దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే ఆచరణలో పెట్టింది. సింహం దగ్గరికి ఆలస్యంగా వెళ్ళింది. సింహం వేలదాటి పోతున్నందున కుందేలుపై మండిపడి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది అని భయంకరంగా గర్జించింది. అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో నమస్కరించి ఇలా అంది. మహారాజా, నేను మామూలు వేళకు బయలుదేరాను. దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తాని ఈ అడవికి మహారాజు, మరొకడు రాజు కాడు అని నన్ను తనకు ఆహారం కమ్మన్నది. నేను అతి కష్టం మీద ఒప్పించి మీ దర్శనము చేసుకొని తిరిగి వస్తానని చెప్పి వచ్చాను. ప్రభు, ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో దూషించింది. మీకు పౌరుషం లేదన్నది. గాజులు వేసుకోమని చెప్పింది. మిమ్మల్ని వెక్కిరించింది. ఈ మాటలు చెప్పి కుందేలు సింహం వైపు చూసింది. అప్పటికే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా, నేనే ఈ అడవికి రాజును, ఎక్కడో చూపించు దానిని, నా పంజాతో కొట్టి చంపేస్తా అంటూ ఆవేశముగా కుందేలు వెంట నడిచింది. కుందేలుని తొందర చేసి బయలుదేరిన వారిరువురు పాడుబడిన బావి దగ్గరకు వచ్చారు. శత్రు సింహానికై వెతకసాగింది. ఇక ఆలస్యం చేయక కుందేలు ఇలా చెప్పింది. మహారాజా, మిమ్మల్ని వెక్కిరించి దూషించిన సింహం ఆ నూతిలో ఉంది, వెళ్ళి చంపండి అంది. కుందేలు మాటలకి సింహం గర్జించి నూతి గట్టుపైకి దూకి లోపల చూసింది. ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పైకెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది. ఈ సింహం ఏం చేస్తే అది అలా చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతిగట్టు మీద నుండి నూతిలోకి దూకింది. అంతే, నీటిలో మునిగి చచ్చిపోయింది. ఆ నూతి నీటిలో తన నీడపడి మరో సింహంలా కనిపించిందని కోపంతో ఉన్న అడవిరాజు పసిగట్టలేకపోయింది. కుందేలు పన్నిన ఉపాయం వలలో చిక్కుకొని సింహం చచ్చిపోయింది. అపాయానికి ఉపాయం ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది చిన్న కుందేలు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.